తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని పరీక్షించడానికి యాప్ ప్రవేశపెట్టడమే చంద్రబాబు అంగీకారమని వ్యాఖ్యానించారు. యాప్ తెచ్చినందుకు ధన్యవాదాలు, కానీ దీని అర్థం రాష్ట్రంలో నకిలీ మద్యం విస్తృతంగా ఉందన్న మాట అని అన్నారు. తాము ఎప్పటి నుంచి ఈ మద్యం మాఫియాపై హెచ్చరిస్తున్నామని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో మద్యం మాఫియా పునరుద్ధరించబడుతోందని, ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయని ప్రభుత్వం అని విమర్శించారు. మద్యం నియంత్రణ పేరుతో కొత్త రకాల లాభాలు పొందడమే లక్ష్యంగా ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీ చేయడానికి ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక యాప్ని ప్రవేశపెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని చెక్ చేయడానికి. అంటే ఒప్పుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యం ఉందని, ఆ మద్యాన్ని ఎవరైనా తనిఖీ చేసుకుని తాగమని సురక్ష యాప్ అని ఒక పేరు పెట్టారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకొకటి ఉండదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈయన జనార్దన్ రావు గారి వీడియో సోమవారం సాయంత్రం విడుదలైంది. అందులో విషయాలు ముందు రోజు రాత్రే, సోమవారం సాయంత్రం రిలీజ్ అయితే అందులో విషయాలు ముందు రోజు రాత్రే మీడియాకి చంద్రబాబు నాయుడు గారు సూచనప్రాయంగా చెప్పాడు, వివరాలు వెల్లడించారు. అంటే ఈ వీడియోని చంద్రబాబు నాయుడు గారికి తెలిసి రిలీజ్ చేశారనేటువంటిది దీని పట్ల ఆయనకి తెలుసు కదా, తెలియకుండా ముందు ఆయన ఎలా చెప్పగలుగుతాడు? ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి చెప్పిన విషయాలే నిన్న జనార్దన్ రావు గారి వీడియోలో విడుదల అవడం వెనక లోగొట్టిని ఒకసారి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాను. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక వ్యూహం, పక్కా ప్రణాళిక, ప్రతిపక్షం మీద బురద ఎలా చల్లాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు చిన్నబాబు పెదబాబు చేసిన కుట్ర కుతంత్రాలకి ఇదొక సూచికని, ఇదొక నిదర్శనమని జోగి రమేష్ కక్ష ఉంది అతని మీద. ఏదైతే మీ ఇంటి వద్ద విధంగా చేశాడు, నిన్న జోగి రమేష్ గారు ప్రెస్ ముందుకు వచ్చాడు, ఒక ఛాలెంజ్ చేశాడు, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టండి, లేకపోతే వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి ప్రమాణం చేస్తాను, మీరు చెయ్యండి, ఇందులో నాకు ప్రమేయం లేదు